నుంచి రాలేదు. పదే పదే ఫ్రాడ్ కంపెనీలను గోధి ఇండియా అని, సోమ్ డిస్టిలరీస్ అని, మెయిన్ హార్ట్ అని, నిన్న వాల్ష్ కర్రా అని బోగస్ కంపెనీలు, ఫ్రాడ్ కంపెనీలనే అనుకున్నాం. కానీ ఇప్పుడు ఒక కుటుంబ కంపెనీ కూడా వచ్చింది. ఉద్యమంలో కొట్లాడి ఎన్నికల్లో నిలబడి ఓట్లు తెచ్చుకొని, రికార్డు స్థాయిలో ఓట్లు తెచ్చుకొని, హరీష్ రావు గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, ఉద్యమంలో పాల్గొన్న కవిత గారిని కానివ్వండి, తీవ్రంగా కుటుంబ పాలన అని అటాక్ చేశారు. కానీ తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ కూడా కనబడని, ఇప్పటి వరకు ఎలక్షన్స్లో కూడా పాల్గొనని, మరి పార్టీకి ఏమైనా పనిచేసిర్రో లేదో తెలియదు కానీ ఒక దండుపాల్యం బ్యాచ్ అసలైన కుటుంబ పాలన, దోపిడి పాలన ఎలా కనబడుతున్నది. ఒక బ్యాచ్ ఏమో ఆస్ట్రేలియాలో ఉన్నది, అనుముల కొండల్ రెడ్డి గారి బృందంలో. ఇప్పుడే వస్తుంటే హైదరాబాద్ నగరంలో మొత్తం గోడల మీద పోస్టర్లు కనబడ్డాయి. అరే ఎవరో ఇప్పుడే జూల నుంచి ఒక సింహం బయటకు వచ్చింది, సింహం పోస్టర్ వేసిరు. ఎవరినే అని చూస్తే తిరుపతి రెడ్డి గారి, అనుముల తిరుపతి రెడ్డి గారి బర్త్డే అంట. మొత్తం హైదరాబాద్ గోడలంతా అనుముల తిరుపతి రెడ్డి గారికి అప్పచెప్పేసారు. వీళ్ళిద్దరు ఇట్లుంటే నేనేమన్నా వెనుకకు పోయినానా, నాకు కూడా ఏమన్నా చేయాలి కదా, అన్న ముఖ్యమంత్రి అయిండు అని అమెరికాలో ఉన్న జగదీష్ అనుముల గారు, ఇది అమెరికా పర్యటనలో భాగంగా వారితో పాటు కనిపిస్తున్న ఇంకొక సోదరులు జగదీష్ రెడ్డి అనుముల గారు నిన్న స్వచ్ఛ బయో ప్లాంట్ తోని ఎంఓయు ఒప్పందాలు 1000 కోట్లు అని ప్రకటించింది ముఖ్యమంత్రి గారి కార్యాలయం. ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఇందులో వారు వేసిన ట్వీట్లో, వారు చేసిన ప్రకటనలో, మీడియా ప్రకటనలో సునంగీత్కి చెందిన ఒక సైంటిస్ట్ పేరు ప్రవీణ్ పరిపాటి గారు, వారు ఇక్కడ ఉన్నారు. ఓకే, మరి ఇందులో స్వచ్ఛ బయో వాళ్ళు ఎక్కడున్నారు, ఎవరు అసలు, వీళ్ళందరూ ఎవరు అని ఒక స్టడీ చేస్తే అసలు స్వచ్ఛ బయో అనే సంస్థ దాని రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ చూస్తే ఇది కేంద్ర ప్రభుత్వం కంపెనీస్ యాక్ట్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి తీసిన డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్లో 2 డైరెక్టర్స్ ఉన్నారు ఈ కంపెనీకి. డైరెక్టర్ నంబర్ 1 వేదవల్లి శివానంద రెడ్డి, స్వచ్ఛ బయోకి సంబంధించిన ఫస్ట్ డైరెక్టర్ వేదవల్లి శివానంద రెడ్డి. రిజిస్ట్రేషన్ అడ్రస్ నవనిర్మాణ్ నగర్, రోడ్ నంబర్ 71, నవనిర్మాణ్ నగర్. ఎవరి వేదవల్లి శివానంద రెడ్డి గారు స్వచ్ఛ బయో 1000 కోట్లు ఏదో తీసుకొని వస్తారు అంటే, వారికి ఇంకొక కంపెనీ ఉన్నది ఉత్తరప్రదేశ్లో, మెజే బార్. డేట్ ఆఫ్ అప్లికేషన్ 24th August 2022. వేదవల్లి శివానంద రెడ్డి, ప్రొప్రైటర్ అడ్రస్ గోమతి నగర్, లక్నో. ఒక బార్ నడిపించే ఒక డైరెక్టర్ గారు. ఇక రెండో డైరెక్టర్ అనుముల జగదీశ్వర్ రెడ్డి, సన్ ఆఫ్ నరసింహారెడ్డి అనుముల. అడ్రస్ 12 మెగ్నోలియా వే, షాడ్స్ ఫోర్డ్, ఫిలడెల్ఫియా. ఇదే ఫిలడెల్ఫియాలో ఈ చిత్రం, ఇదే ఫిలడెల్ఫియా ఈ అడ్రస్. స్వచ్ఛ బయోకి చెందిన 2 డైరెక్టర్లు, ఒకళ్ళేమో ఒక బార్ నడిపించుకునే శివానంద్ రెడ్డి గారు, ఇంకొకటేమో స్వయాన రేవంత్ రెడ్డి గారి తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి గారు, ఇంకొక సోదరులు వారి తమ్ముడు. ఈ అడ్రస్సు ఫిలడెల్ఫియాది. మరి ఈ చిత్రంలో ఎక్కడ కూడా స్వచ్ఛ బయోకి చెందిన మరి వీళ్ళిద్దరు కూడా కనబడతలేరు కదా. జగదీశ్వర్ రెడ్డి గారు లేరు, శివానంద రెడ్డి గారు కూడా ఇలా కనబడతలేరు. అప్పుడు ఈ వ్యక్తి నేరుగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఎంఓయు తీసుకున్న వ్యక్తి పేరు హర్ష పసునూరి. యుఎస్లో
జగదీష్ రెడ్డి గారితో పాటు వ్యాపారంగా బేనామీగా కాగితాల్లో కనబడని ఈ హర్ష పస్నూరి గారు జగదీశ్వర్ రెడ్డి గారి బేనామీ. కొన్ని నెలల క్రితమే రేవంత్ రెడ్డి గారు కూడా ఇగోండి సెల్ఫీ దిగే ఫోటో, ముఖ్యమంత్రి అయిన తర్వాత జనవరిలో అమెరికాకు పర్యటన వెళ్ళినప్పుడు దిగిన ఫోటో ఇది. సన్నిహితులుగా దిగిన ఇద్దరు పార్ట్నర్స్ అంటారా బేనామీలు అంటారా, జగదీశ్వర్ రెడ్డి గారు, యనుమల జగదీశ్వర్ రెడ్డి గారు అండ్ హర్ష పస్నూరి. జనవరిలో రేవంత్ రెడ్డి గారు వీరు కలుస్తారు, ఇట్లా ఫోటోలు దిగుతారు. వీళ్ళిద్దరికీ ఈ సంబంధం. అండ్ 15 రోజుల ముందే, కేవలం 15 రోజుల ముందే ఇగోండి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఆఫ్ అఫేర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, I hereby certify that Swachh Biogreen Private Limited is incorporated on 21st of July 2024. జనవరిలో ఈ మీటింగ్లు ఏదో మళ్ళా రాష్ట్రాన్ని ఏం మోసం చేస్తున్నారంటే ఏదో కంపెనీని తీసుకొని వస్తున్నారు, అమెరికాకు పోయినాము ఏదో కంపెనీని తీసుకొని వస్తున్నాము అని. సొంత తమ్ముడు డైరెక్టర్గా ఉన్న కంపెనీలోనే మీరు ఇవాళ ఒప్పందం చేసి అందులో ఉన్న బేనామీతోని ఫోటో దిగి ఇవాళ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు, 1000 కోట్లు తీసుకొని వస్తున్నామని. ఇది కాదా కుటుంబ పాలన? ఇది కాదా కుటుంబ దోపిడీ? రేవంత్ రెడ్డి గారు ఏంటిది వీళ్ళ కాంట్రిబ్యూషన్? తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటిది? తెలంగాణ సమాజంలో వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటిది? ఏ హోదాతోని వాళ్ళ ఆస్ట్రేలియాలో అనుముల కొండలరెడ్డి గారు, గతంలో కూడా చూసినాం కాన్వాయ్లు, సెక్యూరిటీ ప్రోటోకాల్లు. ఇంకొక సోదరులేమో ఏకంగా స్పీకర్ గారు ఛాంబర్లో కూర్చొని దర్బార్లు పెడుతూ ఉంటారు. ఇంకొక సోదరులేమో ఇవాళ మీ అమెరికా ట్రిప్లో ఉండి 1000 కోట్ల కాంట్రాక్ట్లు తెచ్చుకుంటారు, పనులు తెచ్చుకుంటారు, వర్క్స్ తెచ్చుకుంటారు, పెట్టుబడులు అని ప్రకటిస్తున్నారు. డే నంబర్ 2లోనే సెకండ్ ఫ్రాడ్ ఇది. ఫస్ట్ డే పర్యటనలో ఫస్ట్ డే వాల్ష్ కర్రీ, సెకండ్ డే తమ్మునికి స్వచ్ఛ బయో. స్వచ్ఛ కాదు ఇది, అస్సలు స్వచ్ఛ కానే కాదు. ఈ వర్క్ ఏదైతుందో స్వచ్ఛ బయో కాదు ఇది, అస్సలు స్వచ్ఛంగా కనబడతలేదు. అండగా ఉన్నటువంటి కల్వకుంట్ల కుటుంబం కూడా కనుమరుగైనటువంటి సందర్భాన్ని తట్టుకోలేక ముచ్చటగా ముందుకు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా పాలన మీద విషం కక్కడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున ఖండిస్తూ ఈ సందర్భంగా కొన్ని వాస్తవాలు తెలియాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తా ఉన్నాం. 2 విషయాలను ప్రస్తావించారు గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సోదరుల విషయం. యనుమల తిరుపతి రెడ్డి అని రేవంత్ రెడ్డి గారి అన్నయ్యనట, రాజ్యాంగేతర శక్తిగానో లేకపోతే అనేక రివ్యూ మీటింగ్స్ లో పాల్గొంటున్నాడని విషయం వాళ్ళకి తెలియాలి. ఎవరైనా అధ్యక్షత వహించి రివ్యూ చేస్తా ఉన్నారంటే ఆ చైర్లో ఎవరైతే అధ్యక్షత వహించే వాళ్ళ విచక్షణాధికారం మేరకు ఆ విశ్లేషణ లేకపోతే ఆ సమీక్షకు సంబంధించినటువంటి ఎవరినైనా కానీ పిలుచుకునే అధికారం ఉంటది. అట్లే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏ సమీక్ష జరిగినా ఆ చైర్లో అధ్యక్షత వహిస్తున్న వాళ్ళు ఆ నియోజకవర్గ అధికారిగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తిరుపతి రెడ్డి గారిని పిలుచుకోవడం సర్వసాధారణం. నేను వీళ్ళకు తెలియదు అని అనుకోను, ఎందుకంటే వీళ్ళు కూడా రాజకీయ అనుభవం ఉన్నోళ్ళే అనుకుంటా. నాకు తెలిసి బాల్క సుమన్ గాని కృషాంగ్ గాని కేటీఆర్ గారికి అనుంగు సహచరులు. మరి ఏమైందో ఏమో గాని కేటీఆర్ గారితో విభేదించిర్రా, కేటీఆర్ గారు మాట్లాడడం వీళ్ళకి నచ్చలేదా నాకు అర్థం కాలే. కానీ కేటీఆర్ గారే గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటనను
సీఎం పర్యటన ఫలప్రదం కావాలి. తెలంగాణకు అన్ని రకాల హంగులున్నాయి. జియోగ్రఫికల్, డెమోగ్రఫికల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి పర్యటన విజయవంతమవుతుంది అనేటువంటి పూర్తి నమ్మకం, విశ్వాసం ఉందని చెప్పి కేటీఆర్ గారే ఆకాంక్షించారు, ట్వీట్ చేసారు, ప్రెస్ లో కూడా మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారి పర్యటన తప్పకుండా విజయవంతం అవుతుంది, తెలంగాణకు ఆ సత్తా ఉంది, రేవంత్ రెడ్డి నాయకత్వం అనుకుందని చెప్పినటువంటి విషయాన్ని మేము ముందు ఉంచుతున్నాం. అటువంటి కేటీఆర్ గారి ప్రకటనకు విరుద్ధంగా మాట్లాడుతున్నారంటే ఈ మధ్యన వారి నాయకుడికి వీరికి ఏమైనా చెడిందా అనేటువంటి అనుమానం కూడా కలుగుతా ఉంది. ఇన్ని రోజులు ఆయన కనసైగల్లో పనిచేసినటువంటి బాల్కా సుమను మరియు కృషాంక్ ఎందుకు కేటీఆర్ ను విభేదిస్తూ మాట్లాడుతున్నారు అనేది కూడా గ్రహించాల్సిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఇకపోతే తిరుపతి రెడ్డి విషయమో అధికారికంగానే బరాబర్ అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఆ చైర్ లో ఉన్నటువంటి విచక్షణాధికారం మేరకు పిలిచిండు, పోయిండు, పాల్గొన్నాడు, రేపు పొద్దుగాల కూడా పాల్గొంటాడు. అది కాంగ్రెస్ పార్టీ స్ట్రక్చర్ లో భాగం అది. ఇకపోతే ఇంకొక బ్రదర్ కొండలరెడ్డి గారి విషయం. కొండలరెడ్డి గారు ఆస్ట్రేలియాకు పోయిండ్రు, ఆస్ట్రేలియాలో ఆ చైర్ లో కూర్చున్నారు. వీళ్ళు ఒక చైర్ పంపించేది ఉండే, ఆ చైర్ లో కూర్చొని ఎవరు పిలిచిండ్రో, ఏటికి పిలిచిండ్రో, పిలిచినప్పుడు ఇలా కూర్చొని ఆయన అంటే కూర్చుంటారు. అది అధికారిక కార్యక్రమం అసలే కాదు. లేదంటే ఆ సన్నివేశము ఏమాత్రం ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ పోనీ ఆ కల్వకుంట్ల కుటుంబానికి నష్టం చేసేది కాదు. మరి ఎందుకు గగ్గోలు పెడుతున్నారో అర్థం కాలే. ఏమాత్రం అధికారికం కాదు. సేమ్ అక్కడ పర్యాటకులు పోయినప్పుడు ఏదైతే ఈఫిల్ టవర్ కాడ పోయి ఎట్లయితే ఫోటో దిగుతామో ఓ సింబాలిక్ గా నేను అమెరికా పోయినా అన్నట్లు ఆస్ట్రేలియా పోయినప్పుడు ఆడ ఫోటోషూట్ లో జరిగే కార్యక్రమాన్ని కూడా ఏదో భూతత్వంలో చూపించడానికి ప్రయత్నం చేసిరన్న వాస్తవాన్ని తెలుసుకోవాల్సిందిగా గుర్తు చేస్తా ఉన్నా. ఇకపోతే ఒకటి ఇట్లా పేపర్ తీసి చూపిస్తాడు ఈయన. నిన్న ప్రెస్ మీట్ లో కొండలరెడ్డి ఒక కారు ఎక్కి కారులో అద్దంలో చూస్తున్నాడు, ఆ ఫోటో పెట్టి ఈయన 100 కార్లు 1000 కార్లు 100 మంది పోలీసులతోటి సైన్యంతో పోతున్నాడు అని. నువ్వు చూపించింది ఏంది, నువ్వు మాట్లాడుతున్నది ఏంది, నీవు వెళ్ళగక్కుతున్న విషయము లోని అంతర్లీనంగా ఉన్నటువంటి ఉద్దేశం ఏంది అనేది కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇకపోతే అమెరికా పర్యటనలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి సొంత స్వయాన తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి కలిస్తే కూడా తట్టుకోలేకపోతున్నారు. ఇగో జగదీశ్వర్ రెడ్డి కలిసిండు, ఈయననే కంపెనీ ఏదో ఉంది, ఏంటది స్వచ్ఛ బయో అనేటువంటి ఒక కంపెనీ ఉంది, అది ఇప్పుడే స్టార్ట్ అయింది, 15 నెలలు అయింది, 15 నెలలు అయింది, ఇట్లా అయింది అట్లా అయిందని ఇంకా ఏబిసిడి కూడా స్టార్ట్ కాలే. ప్రయత్నం మొదలైంది. అడుగులు అభివృద్ధి వైపు, పెట్టుబడుల వైపు, ఉద్యోగ అవకాశాల వైపు పడుతా ఉన్నాయి వడివడిగా. దాన్ని ఏ రకంగా విమర్శించాలి, కోడిగుడ్డు పీకలు పిలిచినట్లు పీకనిక ప్రయత్నం చేసినట్లు ఏదో ఒక రంధ్రాన్వేషణలో భాగంగా చేసిన విమర్శ ఇంకా రానేలే కానేలే. ఇంకా వస్తే కూడా వాళ్ళు పెట్టుబడులు పెడతామన్నారు తప్ప తెలంగాణ రాష్ట్ర ఆస్తి మొత్తం దోచుకుంటాం అనలే, వాళ్ళు పెట్టుబడులు పెడతామన్నారు. దానికి లేనిపోని అభూత కల్పనలు, సొంత తమ్ముడు కూడా ఉండకూడదు అన్నటువంటి కుట్రపూరిత ఆలోచన చేస్తా ఉన్నారు. దాంతో పాటు ఇంకో చిన్న తమ్ముడు కృష్ణారెడ్డి గారి గురించి కూడా ప్రస్తావించారు. నేను ఈరోజు అడుగుతా ఉన్నా, పత్రికా సమావేశం దగ్గర 50 మంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. టిఆర్ఎస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలుగా ఏ రకంగా కుటుంబ పరిపాలన కొనసాగించింది, ఏ రకంగా ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు 8 నెలలైంది కదా. ఒక్క రోజు ఒక్క దగ్గర ఎక్కడైనా ఆ కుటుంబాన్ని కానీ ఈ అన్నదమ్ములను కానీ చూయించడమో, కనిపించడమో, ఇన్వాల్వ్ చేయడమో, అవకాశం కల్పించడమో చేస్తే నేను చెప్తా ఉన్నా ఈరోజు అన్నిటికీ బాధ్యత వహిస్తా, అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. మీరు ఒకవేళ చూపిస్తే సవాల్ చేస్తా ఉన్నాం. అదే నేను చెప్తా ఉన్నా, బాల్క సుమన్ గాని కృష్ణ గాని అదేదో పసిరికలు వచ్చిన లోకమంతా పచ్చగానే కనబడుతున్నట్లు 10